తెలంగాణలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అరికపూడి గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు మల్లంపేటలోని శంబీపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు ఆహ్వానం పంపారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నందున తాను కూడా వెళ్లి కండువా కప్పి శుభాకాంక్షలు చెబుతాను అని అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు. చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అరికపూడి గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు మల్లంపేటలోని శంబీపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు ఆహ్వానం పంపారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నందున తాను కూడా వెళ్లి కండువా కప్పి శుభాకాంక్షలు చెబుతాను అని అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై గచ్చిపోలి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు కృష్ణ చైతన్య ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అడిషనల్ డీసీపీ రవిచందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ
ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేస్తుంటే స్థానిక పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. మరోవైపు ఈ కేసును సుమోటోగా కూడా స్వీకరించారు సైబరాబాద్ పోలీసులు. బీఎన్ఎస్ 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. A1 అరకపూడి గాంధీతో పాటు 15 మంది అనుచరులపై కేసులు పెట్టారు. అందరికీ తెలుసు నిన్న జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఒక శాసనసభ్యుడు నా ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా నాకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా ఒక పత్రిక ద్వారా సవాలుగా మాట్లాడినటువంటి తీరు మిమ్మల్ని చూశాను. మీరు రాకపోతే నేను మీ ఇంటికి 12 గంటలకు వస్తానని చెప్పా. హారతితో స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి తీసుకెళ్తా ఉన్నటువంటి మనిషి ఇంటికి వెళ్ళే క్రమంలో పోలీసు బందోబస్తు పెట్టి నన్ను మా కార్యకర్తల్ని ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో పూల కుండీలతో మమ్మల్ని కొట్టి రాళ్లతో కొట్టి పూల కుండీలతో రాళ్లతో కొట్టి జరిగినటువంటి సంఘటన మీ అందరూ కూడా కళ్ళలో చూశారు. మా దగ్గర విజువల్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి. అబద్ధపు ప్రచారాలు అసత్యపు ప్రచారాలు చేసి మన మీద కేసులు పెట్టిన విధానం, బెయిల్ని అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి, జడ్జి గారి ముందు ఆధారపరిచే పరిస్థితులు నేను అన్నీ కూడా జరిగినాయి. 11 గంటలకు వస్తానన్న మనిషి రాకపోతే 12 గంటలకు వస్తా అని చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజీతో పెట్టుకోలేదనే బాధపడ్డా. వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు. ఈరోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా కాళ్ళలో ముళ్ళుగుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఆ శాసనసభ్యుడి స్టాండా, పార్టీ స్టాండా, పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద, నా సహచర శాసనసభ్యుల మీద ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, మిత్రులు శ్రేయభిలాషులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో ఇలాంటి వ్యాఖ్య రానివ్వలేదు. ఒక చీడ పొరుగులాగా 2.5 సంవత్సరాల పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకొని మాయమాటలు చెప్పి మా మిత్రుడు ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే 2 చోట కాన్సన్ట్రేషన్ చేయలేక ప్రజల ముందు ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అనే విషయం నీకు తెలుసు. సమరుచి కాకపోయినా నీ వాదనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నువ్వు చేతగాని వాడివని అర్థమైంది. నేను పార్టీతో తెలుసుకుంటా, నీతో వ్యక్తిగతంగా దేనికైనా సవాల్. పార్టీతో కాదు, పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం. కానీ ఇటువంటి చీటలు పక్కన చేయడం మూలన పార్టీ నాశనం అవుతుంది అనే విషయం పార్టీ పెద్దలు గమనించాలి. ఉదాహరణకి నిన్న పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులనే చూసి దుర్భాషలాడి తిట్టే కార్యక్రమంలో హరీష్ రావు గారే
బయటకు లాగి పక్కకు తీసినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా కళ్ళారా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ స్టాండ్ అనేది స్టాండ్ కోసం ఎదురు చూస్తా, దాని మీద చక్కటి సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం.